హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ అంటే ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ దగ్గరున్న మీ పర్సన్ మైండ్లో ఏముంది అండ్ మీ గురించి ఆమె లేకపోతే ఆయన ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆ పర్సన్ మైండ్లో ఏముంది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలుసుకుందామా? మరి చూసేద్దామా? అందరికీ చూద్దామనే ఉంటుంది. చూద్దాం చూద్దాం చూడంతా. చాయ్ తాగిరా, టిఫిన్లు చేసిరా అండి? నేనైతే తాగినా, ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరి చూద్దాం. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉండాలా, అందులో నేను ఉండాలా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏదో సినిమా డైలాగ్ అనుకున్నారు కాదండి, నిజంగానే చెప్తున్నా. ఓకే, మీ దగ్గర ఉన్న పర్సన్ మైండ్లో ఏముంది అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి మా యూనివర్సిటీ చూసే వాళ్ళకి. అట్లనే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జనంతా ఇక్కడ చూడురండి. మీ దగ్గరున్న మీ పర్సన్ మెన్ ఆర్ ఉమెన్, గర్ల్ ఆర్ జెన్, అంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో, కాకపోతే ఇగో ప్రజెంట్ ఇగో ఇట్లా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. తలకిందులుగా తపస్సు చేసి ఎట్లుంటుంది ఒక అట్లా ఉన్నారు. మీ దగ్గరనే ఉన్నారు, కానీ మీ దగ్గరనే ఉన్నట్టున్నారు, కాకపోతే అది అంటే కరెక్ట్ కాదు. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు పాపం. దేని గురించి మరి ఈ ఆలోచన? ఈ తలకిందులైన తపస్సు చేస్తున్నారు ఈయన. ఇగో నెక్స్ట్ కార్డు కూడా వచ్చేసింది, మెజిషియన్. ద మెజిషియన్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ద మెజిషియన్ లాగా ఆలోచిస్తుండే మీ దగ్గర ఉన్న మీ పర్సన్. ఓకే, నమ్మించి గొంతులు కోస్తారంటారు కదా, ఇట్లే ఉంటారు. సరే, చూద్దాం. మా వ్యూయర్స్ చూసే వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి డివైన్. మీ దగ్గర ఉన్న మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాం. కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఓకే, చూసేద్దాం మరి. అబ్బో, అబ్బో అబ్బో అబ్బో, మీ దగ్గర ఉన్న పర్సన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద చారియట్ లెవెల్లో ఆలోచనలు చేస్తుంది. ద చారియట్ అంటే ఇక ఏం చెప్పాలి? చారియట్ అంటే రాజకీయ పరంగా పలుకుబడి ఉండి, అంటే
సమాజంలో అంటే అన్ని ఇది నేను అది నేను అంటే శాసిస్తా అనే రకంగా ఉన్న పర్సన్ మీ పర్సన్ అండి. అట్లా అనుకుంటుంది. ఇంకోటి వచ్చేసి పెంటికల్ అయితే మనీ పిచ్చి బాగా, ఇక్కడ కూడా 5 పెంటికల్ మనీ పిచ్చి, పైసల పిచ్చి అయితే మస్తు ఉంది మీ పర్సన్, మీ దగ్గర ఉన్న పర్సన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనైతే మీకు 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీరు చాలా కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఆ ప్రకృతి అయితే ఖచ్చితంగా గాడ్ గుర్తిస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా 10 ఆఫ్ వాన్స్ వచ్చింది. ఇక్కడ అంటే చాలా బాధపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, ఏమంటారు కష్టం అయితే చాలా కష్టపడుతున్నారండి. ఏమంటారు 9 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఆఫర్ చేస్తున్నారు. ఎవరు ఆఫర్ చేస్తున్నారు? మరి ఎవరికి ఆఫర్ చేస్తున్నారు? ఆఫర్ మీ భార్యకి మీరు మీ పర్సన్కి మీరు ఆఫర్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆవిడ కానీ ఆయన కానీ ఈవిడ ఆవిడనా ఆయననా నాకైతే తెలియదు. కాకపోతే ఆలోచనలు మాత్రం మస్తుగా ఉన్నాయి. ద చారియట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అంటే చారియట్ అంటేనే ఒక ఇక చెప్పద్దుగానే ఒక నలుగుట్ల పర్సన్ అన్నట్టు. నలుగుట్ల ఆలోచనలు అయితే మంచిగా మస్తుగా చేస్తున్నారు. ద పెంటికల్ అంటేనే డబ్బు పిచ్చి. ఇక్కడ మళ్ళీ 5 పెంటికల్ వచ్చింది. ఓకే, మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకున్న దాకా ఈ లెక్క సరిపోయేటట్లేదు. అంత క్లారిఫికేషన్ కూడా చూద్దాము. మరి వీళ్ళ దగ్గర ఉన్న పర్సన్ మైండ్లో ఏం ఆలోచిస్తుంది, అలా ఫీలింగ్స్ ఏంటి చూసేదా. ఏం ఆలోచిస్తుంది వీళ్ళ దగ్గర ఉన్న ఈ పర్సన్, ఏం ఆలోచిస్తుంది, అలా ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఏం ఆలోచిస్తుంది అన్ని విషయాలు క్లారిఫికేషన్ వచ్చి కేడువది. చెప్పిన ఆడ బోటం ఆఫ్ ద డెక్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడు 10 ఆఫ్ కప్స్. ద చారియట్ లెవెల్ ఆలోచిస్తుంది మెన్నారో మెను. 9 ఆఫ్ కప్స్ అంటే ఇట్లా రాజులాగా రాణిలాగా కూర్చొని ఉన్నారు. క్వీన్ ఆఫ్ వాన్స్ ఇట్లా కూర్చొని అంటే శాసిస్తుంది. అంటే నువ్వు ఆడిపోతావు నువ్వు అని ఆడలు కానీ మొగలు కానీ ఎట్లా పోతావు అని చెప్పేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్ పిచ్చి అయితే మస్తు, డబ్బుల పిచ్చి అయితే మస్తుగా ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ఇద్దరికి చెరి సమానమైన హక్కులు ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికోసం అంటే ఇగో ఈడ కైండ్ ఆఫ్ ఫైట్లు చేయాల్సి ఉంటుంది. అంటే గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఇప్పుడు ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. కొంతమంది నా వాయిస్ వినిపిస్తలేదని చెప్తురబ్బా, బట్ అది ఫోన్ ప్రాబ్లం అయ్యండి వినిపించట్లేదు. చెప్పాను కదా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే తలకిందులుగా తపస్సు చేసి ఆలోచిస్తారు. అబ్బాయి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం కథ, ఎటు పోవాలి, ఎట్లా. మీ దగ్గర ఉన్న మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయంటే ప్రస్తుతం మనీ కోసం ఆలోచిస్తున్నారు. ఇవాళ కప్ ఆఫర్ చేస్తున్నారు. ఆ కప్ ఆఫర్ అంటే తీసుకోవద్దని ఆలోచన చేస్తున్నారు. ఇక పైసల పిచ్చి అయితే మస్తుగా ఉంది. ఇక ఏమంటారు గొడవలు అయితే కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే ఉంది. ఇగో మీరైతే చాలా ఇబ్బందులలో ఉన్నారు. మీరు ఇగో ఇక్కడ కూడా 8 ఆఫ్ వాన్స్ వచ్చింది, 9 ఆఫ్ వాన్స్ వచ్చింది. మీరైతే చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాకపోతే మీ దగ్గర ఉన్న పర్సన్కి మాత్రం ఎవరో ఆఫర్ చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చింది. అట్లా రాణిలాగా శాసించాలనుకుంటున్నారు. అట్లా క్వీన్ ఆఫ్ పెంటికల్ ఆఫర్ తీసుకుని కూర్చోవాలనుకుంటున్నారు.
అండ్ మీరేమనుకుంటున్నారు? గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే ఇది మేనేజింగ్ డైరెక్షన్ అన్నట్టు. ఓకే, ద సెలబ్రేషన్స్ మూడు జరుపుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇవన్నీ జరగాలంటే ద మెజిషియన్ లెక్క మాత్రం ఆలోచిస్తున్నారు. అబ్బా, మీ దగ్గర ఉన్న పర్సన్ అయితే ద మెజిషియన్ లెక్క ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సరే, ఫీలింగ్స్ అయితే చూసేస్తున్నాం కదా. మీ దగ్గర ఉన్న మీ పర్సన్ యొక్క మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ యొక్క పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే చూసేసినాం. పాస్ట్లో ఏం జరిగింది, మరి గిట్ల ఎందుకు ఆలోచిస్తున్నారు? కప్ ఆఫర్ తీసుకోవాలనో వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి ఆ కప్ ఆఫర్ ఎవరు చేస్తున్నారు? సరే, ఇవాళ కొత్తగా విడమ్మా. ఇది ఇస్తే మళ్ళా సమాధానం. ఓకే, కనిపిస్తున్నాయా? గిళ్ళకించి తీసుకుందాం. ఇట్లా ఇళ్ళకించి ఇట్లా తీసుకుందాం. షఫల్ చేసిన బట్ టైము ఇట్లా తీసుకుందాం. ఓకే, మీ దగ్గర ఉన్న పర్సన్ మిమ్మల్ని నమ్మించి ఇట్లా గొంతు ఇట్లా కొయ్యాలనుకుంటున్నా ఏంటి చూద్దాం. ద హీల్ అవుతున్నారండి. దేని గురించో వర్రీ అవుతున్నారు. ద ఎంపరర్, మీ దగ్గర ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంపరర్, ఏది బయటకు చెప్పరు. నల్లికుట్ల కథలు అన్నీ. చారియట్ అంటే అన్ని నాకే తెలుసన్న పొగరు. ద హైఫ్రెంట్ ద హెరఫెంట్ ఒక అంటే మీరేమో ఒక తల్లి లెవెల్లో, ఒక తల్లి లెవెల్లో రాజు, ఒక రాణి లెవెల్లో, ఆడవాళ్ళనైతే ఒక రాణి లెవెల్లో చూసుకోవాలనుకుంటున్నారు, మగవాళ్ళనైతే ఒక రాజు లెవెల్లో చూసుకోవాలని అనుకుంటున్నారు మీరైతే. కానీ మీ దగ్గర ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వెనకకున్న 2 కప్పులు నిలిచబెట్టి ముందరుకున్న 3 కప్పుల కోసం పరిగెత్తుతున్నారు, హీల్ అవుతుర్రు. మళ్ళీ ఇంకోటి అక్కడనేమో ద మెజిషియన్ వచ్చింది, మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనీ పిచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఏమంటారు క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే పట్టుకున్నాను అంటే అట్లా కూర్చున్నారు. కప్ ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంటే మెన్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఆడవాళ్ళు చూస్తే మగవాళ్ళకి, మగవాళ్ళు చూస్తే ఆడవాళ్ళకి, ఎక్కడికైనా అయితే మీ పర్సన్కి, మీ దగ్గర ఉన్న మీ పర్సన్ గురించి నేను ఈ కథ చెప్పేది. ఇవి మంచిగా ఓకే. హీల్ అవుతున్నారు. ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్, ఏది బయటకు చెప్పరు. హీల్ అవుతున్నారు. ద ఎంపరర్ అంటేనే ఏది చెప్పరు, వాళ్ళ మనసులో వాళ్ళే పెట్టుకుంటారు. మనమే తెలుసుకోవాలి అంతే. మనమే స్పై చేయాలి, మనమే తెలుసుకోవాలి. ఓకే. ద హెరఫెంట్ అంటే రాణిలాగా ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు అర్థం. సరే చూద్దాం. గాట్ మంచి మెసేజ్ ఇవ్వండి. ద డెవిల్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ అయితే చూపించొద్దు. జగిల్ అవుతున్నారు. మీ దగ్గరున్న పర్సన్కి ఫిజికల్గా ఆలోచనలు, ఫిజికల్గా బాండింగ్ అంటే లైక్ దిస్ అంటే అది మీతోనా ఎవరితోట అన్నది నాకు తెలియదండి, నేను చెప్పలేను. ఈ ముచ్చటనైతే బయటకు చెప్పద్దు. ఈ కార్డు కూడా నేను చూపెట్టా. ఈ డెవిల్ కార్డ్ అయితే చూపెట్టద్దు, చూపెట్టద్దు, నేను చూపెట్టాను డెవిల్ కార్డు, అందుకే మూసేస్తున్నా.
డెవిల్ కార్డు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారా, మరి ఉండాలని అనుకుంటున్నారా? నాకైతే తెలియదు, మీకు తెలిసి ఉండాలి చూసేటోళ్ళకు. మీ పర్సన్ మైండ్లోనైతే గట్లనే తిరుగుతున్నాయి. ఇంకోటి ఏంటి, అటా ఇటా ప్రతి దగ్గర చూడుర్రి, మంచిగా చూడుర్రి. ఇక్కడ చూడండి, హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఇక్కడ ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఉన్న మీ పర్సనే ద మెజిషియన్ సిచ్యువేషన్ లో అక్కడ ఆలోచిస్తున్నారు, ద మెజిషియన్ లాగా. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మెజిషియన్ లెక్క ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా మెజిషియన్ వచ్చింది, ఇగో ఇక్కడ కూడా మెజిషియన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. చూడండి, మెజిషియన్ లెక్క కనిపించిందా? మెజిషియన్ లెక్క ఆలోచిస్తున్నారు. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. పెంటికల్ పిచ్చింది, లవ్ ఆఫర్ చేస్తూ పెంటికల్ తీసుకోవాలనుకుంటారు. క్వీన్ ఆఫ్ వాన్స్ అట్లా ఏమంటారు, రాణిలాగా కూర్చోవాలని అనుకుంటారు. ఇక్కడనేమో ఫిజికల్గా మీ పర్సన్కి, అంటే మీ దగ్గర ఉన్న పర్సన్కి ఫిజికల్ అంటే బాగా ఇంట్రెస్ట్. బయట వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ, చెప్పొద్దు, బయట వాళ్ళ మీద అయితే ఫోకస్ ఎక్కువ. అన్ని ఏమంటారు, అయ్యే ఆలోచనలు, అవే విధానము, అట్లాగే ప్రవర్తించడం లాంటివి చేస్తుంటారు. ఓకే, ఇక్కడ జగలైతున్నారు. ఇటా నేను ఇటు పోవన్నా, ఇటు పోవన్నా ఉన్నారు మీ దగ్గరనే, కానీ ఆలోచనలు మాత్రం గిట్లున్నాయి. ఇక మళ్ళీ గిట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏందో అని అర్థం కాక ఏడుస్తూరు, తుడుస్తూరు, బాధపడుతూరు మస్తుగా. ఓకే, సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, కట్టి పడేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరు కట్టి పడేసిరు? మీరు కట్టి పడేసిరా మరి మీ పర్సన్ని? పేజ్ ఆఫ్ వాన్స్ ఎదురు చూస్తున్నారు పాపం. ఎవరి కోసం ఈ వెయిటింగ్? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్? మీకు తెలియకుండా ఇట్లా కూడా జరుగుతుంది. కైండ్ ఆఫ్ వాన్స్ సెలబ్రేషన్ జరుపుకోవాలని, సెలబ్రేషన్స్, పార్టీలు, పబ్బులు అంటే మీ పర్సన్కి మస్తు ఇష్టం అండి. ఈడ లవ్ ఆఫర్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది, లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరికో మీ పర్సన్ వచ్చేసి లవ్ ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అంటే మీ పర్సన్ హీలింగ్స్ కప్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, నాకు తెలిసి మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా అంటే ఉన్నారు కాబట్టే ఈ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే డెవిల్ కార్డ్ వచ్చింది, హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది. వెంటనే వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసి ఆలోచిస్తున్నారు. ద మెజిషియన్ లాగా మీరేమో కష్టపడుతున్నారు. నా ఓలే ఏమంటారు, కష్టపడుతున్నారు, కప్ ఆఫర్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అట్లా లేదు. గివ్ అండ్ టేక్ ఇచ్చైనా సరే మిమ్మల్ని వదిలించుకోవాలనే అపోహ క్లారిటీలు ఉన్నారు. గివ్ అండ్ టేక్ ఇచ్చేసి వదిలించుకోవాలి, వెళ్ళిపోవాలి, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. నేను ఆడ ఫిజికల్ ఈ కార్డు గురించి అన్నా. చూపిస్తున్నా, ఫిజికల్ ఈ కార్డు అసలు ఇది పెట్టద్దు, చూపిస్తున్నా. అట్లా నేను ఉంటా, నాకు అవసరం లేదు. కానీ మిమ్మల్ని మాత్రం నమ్మిస్తున్నారు. ప్రజెంట్ మీరున్న దగ్గరే అయితే మిమ్మల్ని నమ్మిస్తున్నారు. ఒక చారియట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆలోచనలు అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. ద క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే కూర్చున్న దగ్గర కూర్చున్నారు. నల్లిపుట్లు వేషాలన్నీ వేస్తున్నారు. అవి అంటే మీకు తెలుస్తున్నాయి కానీ మీరు ఏమనలేకపోతున్నారు. అంతే, మీరు ఏమనలేక మీరు సైలెంట్గా ఉండిపోయారండి. ఓకే, మీ దగ్గర ఉన్న మీ పర్సన్ యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఫీలింగ్స్ ఇట్లా ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. సరే, మా ఊళ్ళో కోసం మరి చూసే టోళ్ళ కోసం మంచి ఒక గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న పర్సన్ అట్లా ఫీల్ అవుతున్నారు. మరి వీళ్ళు ప్రజెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చిన్న మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్.
చిన్న మెసేజ్ ఇట్లా పడేస్తే వీళ్ళకు జస్టిస్ జరుగుతుందా? లేకపోతే గట్లలో మోసం చేస్తే అంటే మోసపోతారా? చూద్దామా? మొట్టమొదటి వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, మిమ్మల్ని అంటే ఎన్ని ఆటలు మీతోటి ఎంత ఆట ఆడుకుందాం అనుకున్నా, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నా, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకా భార్య భర్తను మోసం చేయాలనుకోవచ్చు, భర్త భార్యను మోసం చేయాలనుకోవచ్చు, నువ్వు ఓసి ఇడసబెడితే అయిపోతుంది అని అనుకోవచ్చు. మగవాళ్ళైతే మన భర్తని అంటే నేను మారుస్తా అని చెప్పేసి ఆడవాళ్ళు అనుకోవచ్చు. కానీ కాదండి, ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చేది ఖచ్చితంగా మీరు ఇప్పటి కాదు పైన అంటే దేవుని సంకల్పం మీకుంది, దేవుని ఆశిస్తులు మీతోటి ఉంది, మీరు హ్యాపీ లైఫ్ హ్యాపీగా అంటే మీరు లైఫ్ టైం జర్నీ మీకు ఉంది. దీంట్లో ఎవరు పుల్లలేసినా పూచికలేసినా ఏం చేసినా నడవది. ఓకే, మీ ఫీలింగ్స్ ప్రజెంట్ మీరు ఎట్లున్నారో మీ ఫీలింగ్స్ గురించి చూద్దామండి. మీ ఫీలింగ్స్ ప్రజెంట్ ఇప్పుడు చూసేటోళ్ళ పర్సన్ గురించి సారీ కార్డ్ చూసిన ఇప్పుడు జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేసింది మీకు. అంటే వాళ్ళు ఎన్ని అనుకున్న పప్పులు మీ దగ్గర ఏమి ఉంటాయి. ఇగో ఇక్కడ కూడా దేవుని ఆశీస్సులు అయితే మీకు ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు, ప్రశ్న బడ్డం ఫేస్ చేస్తున్నారు. ఇగో ఇట అట అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇగో చూడురి ఈడ మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అన్ని దేవుళ్ళకు, గుళ్ళకు, గోపురాలకు, దర్శనాలకు అట్లాంటివన్నీ చేస్తున్నారు. సఫాన్స్ కపాఫ చేస్తున్నారు. మీరు ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, అట్లనే ఆలోచిస్తున్నారు, బాగా దీనంగా ఆలోచిస్తున్నారు. త్రీ ఆఫ్ వాన్స్ పట్టుకొని ఆలోచిస్తున్నారు. ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇక మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా నదిలా ఏమంటారు, ఒక పడవల బొక్కలు పడితే, బొక్కలు అంటే ఇట్లా ఏమంటారు, నీళ్ళు వచ్చి బొక్కలు పడితే, హోల్స్ పడితే దాంట్లో ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది, మునిగిపోతామా తేలుతామా అన్న సిచ్యువేషన్లో అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఇగో 2 కత్తులు పెట్టుకొని కళ్ళకు గట్టిగా గంతలు కట్టి ఇగో ఇట అట నెంబర్ 2 నన్ను మోసం చేసి వెళ్ళిపోతే నా దారింది, నా లెక్కింది, నా పరిస్థితి ఏందని అయితే ఆలోచిస్తున్నారు. నేటు వాళ్ళ సావా రేవా అని ఆలోచిస్తున్నారు. ఇంకోటి స్పై చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు. ఇవన్నీ మీ ఫీలింగ్స్ అండి. కాకపోతే ఎవరు ఎంత స్పై చేసుకున్నా ఏం చేసినా ద హెల్మెట్ లాగా ఇక మిమ్మల్ని ఎత్తుక్కునే రోజులు వస్తాయి. ఒకవేళ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు కదా పర్సన్, మిమ్మల్ని ఎత్తుకునే రోజులు వస్తాయి. ద జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీకు దేవుని ఆశిస్తుంది ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుని యొక్క సంకల్పం మీ మీద ఉంది. ఇది ఇప్పటిది కాదు రిలేషన్, అది పూర్వజన్మ సంబంధం అనే చెప్పుకోవాలి. గట్లా జరంతా అని చెప్పేది అర్థం చేసుకోండి. దేనికి తొందరపాటు పనికిరాదు. మీ దగ్గర ఉన్న మీ పర్సన్, మీ నలుగుట్ల పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని నమ్మించి దెబ్బతీయాలని ఎవరైతే అనుకుంటున్నారో, మిమ్మల్ని అంటే మోసం చేయాలని మెన్నారు ఎవరైనా కావచ్చు, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది అయితే జరగదండి. కాకపోతే స్పై చేస్తూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళ అనుకున్నది ఏది జరగదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యాగం. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ వాళ్ళని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇది జనరల్ రీడింగ్ మాత్రమేనండి. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. చార్జెస్ పేయబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో ఉంది మీ సుమ. థ్యాంక్ యూ.